చేస్తారు వాళ్ళు. ఆ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళు, వాళ్ళు విన్నా వినకపోయినా ఖచ్చితంగా చెప్పు, ప్రకటించు అని చెప్పాడు. అలా ప్రకటించి వాళ్ళు మార్పు చెందితే దేవుడికి పరలోకంలో నిత్య ఆనందమే. అలా ఇక్కడ కూడా నమ్మి జాగ్రత్తగా తిరుగుబాటు తత్వం నుంచి విడిపించబడి బాగుపడితే ఇక్కడ సంతోషమే. అందుకే అంటాడు కదా ఒక మాట, దుష్టుడు దుష్టత్వంలో ఉండి ఎవరిని మరణించడం నాకు ఇష్టం లేదు, ఆ దుష్టత్వం నుండి మళ్ళుకొని మానవుని పొందుకుని నాలో కట్టబడితే నాకు ఇష్టం అని చెప్తాడు. అందుకే ఎవరిని కూడా దేవుడు పాపం చేసే వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. ఏమంటే పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా నరకానికి పోతాడు. అది ఈ పాపం ఆ పాపం అని నేను చెప్పలేను. అందుకే అది కోరుకుంటున్న విషయం ఏంటంటే, దేవుడు కోరుకుంటున్న విషయం ఏంటంటే, నా ప్రజల్ని నేను విడిపించాను, రక్షించాను, కాపాడాను. వీళ్ళు చూస్తే ఇప్పుడు ఎవరు ఇలా తయారయ్యారు, తిరుగుబాటు చేస్తున్నారు, కానీ మీరు అట్లా ఉండకూడదు, మరొక ప్రయత్నం చేద్దామని ఎస్కేల్ భక్తుడు పంపించి ఈ మాటలు చెప్తున్నాడు. ఆనాడు ఎస్కేల్ భక్తుడు పంపించినట్లుగా ప్రకటించినట్లుగా ఆనాటి ప్రజలకైతే ఈనాడు ప్రజలకు ఇదే సువార్త, ఇదే వార్త. ఆనాడు ఎస్కేలు ఆ ఇశ్రాయేలు ప్రజలకి వార్త అందిస్తే ఈనాడు ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మనము ఖచ్చితంగా మార్పు చెంది ఆయన కట్టబడితేనే కానీ పరలోక రాజ్యం లేదు. ఈ మాట దేవుడు దీవించి ఆశీర్వదించుకుంటారు.